రొయ్యల రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఒంగోలు కలెక్టరేట్ ఎదుట రొయ్యల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రొయ్యల ఫీడ్ కంపెనీలన్నీ ఏకమై ఫీడ్ రేట్లు పెంచడం వల్ల రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కంపెనీలన్నీ సిండికేట్ అయి ఇష్టారీతిన రేట్లు పెంచడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. పెంచిన ఫీడ్ ధరలను వెంటనే తగ్గించాలని, ప్రభుత్వం అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఫీడ్ తయారు చేసేటువంటి కంపెనీలు సిండికేట్ అయ్యి టైగర్ ఫీడ్ని కేజీకి ₹10.70, వెనామీ ఫీడ్ని ₹8.40 లెక్కన ధరలు పెంచినటువంటి పరిస్థితి. అయితే అప్సడా యాక్ట్ ఏదైతే ఏపీ సడా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో దీని యాక్ట్ ప్రకారం ఫీడ్ కంపెనీలు ధరలు పెంచాలన్నా తగ్గించాలన్నా ఏ మార్పు చేయాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ సడా అనుమతి తీసుకొని ధరల పెంపుదల చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఏపీ సడా అనుమతి లేకుండా, రైతులతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఈ ధరలు పెంచడం చాలా దుర్మార్గమైన విషయం. ఇది రైతులకి తీవ్రమైనటువంటి ఆర్థిక భారంగా మారుతుంది. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ వైరస్లతో కానీ ఇతర నాసిరకం సీడ్ తోటి కానీ రైతులు తీవ్రంగా నష్టపోయినారు. ఈ నష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం పెంచినటువంటి టైగర్ ఫీడ్ ₹10.70 ఏదైతే కేజీకి పెంచారో, దీనివల్ల 1 కేజీ టైగర్ రొయ్యలు పండించడానికి రైతులకి ఇప్పుడు పెంచినటువంటి ఫీడ్ వల్ల అదనంగా ₹30 నుంచి ₹40 దాకా అదనంగా భారం ఖర్చు అవుతుంది. అలాగనే వెనామీకి సంబంధించి ₹15 నుంచి ₹20 దాకా అదనంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి.